ఇటీవలి కాలంలో జాతీయ రహదారిపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇటీవల చాందాటి బైపాస్ వద్ద జరిగిన యాక్సిడెంట్లో ఒకరు స్పాట్ డెత్ కాగా మరొకరు తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాద స్థలాన్ని డీఎస్పీ ఉమేందర్, రూరల్ సిఐ రఘుపతి, హైవే అథారిటీ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. రోడ్డు నిర్మాణ లోపం వల్లనే తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుని ప్రాణాలు పోతున్నాయని హైవే అథారిటీ అధికారులు, సోమా కంపెనీ నిర్వాహకులపై మండిపడ్డారు. పక్కా ప్లాన్ ప్రకారం రోడ్డు నిర్మాణం చేపట్టి ఉంటే ఈ ప్రమాదాలకు ఆస్కారం ఉండేది కాదంటూ చెప్పారు. ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. జాతీయ రహదారితో పాటు సర్వీసు రోడ్డును క్షుణ్ణంగా పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన ప్రమాదాలు జరగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దాదాపు ఒక 2 days బ్యాక్ ఇక్కడ చూసినారు మీరు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ చాందా టీ జంక్షన్ దగ్గర పోతుంటే లారీ హిట్ చేస్తే ఆయన స్పాట్లో చనిపోయాడు. ఆమెకు కూడా బాగా సీరియస్గా ఉంది, ఇంకా డేంజర్లోనే ఉంది ఆమె. ఎందుకంటే ఈ స్పాట్ చూడటానికి వచ్చాము. ఈరోజు మన ఈ రోడ్డు సేఫ్టీ మన కాంట్రాక్టర్ ప్లస్ ఈ ఎన్హెచ్ఐ వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా పిలిపించుకొని దీన్ని ఎట్లా చేస్తే ఫర్దర్గా యాక్సిడెంట్ కాకుండా ఉంటాయనే ఉద్దేశంతో ఇవాళ మేము సర్వే చేయడానికి వచ్చినాము. యాక్చువల్గా ఇక్కడ మనకి వేరే సర్వీస్ రోడ్డు ఉంది, పబ్లిక్ అంతా అడ్డుపోయి రోడ్డు ఎక్కాలి. కానీ వాళ్ళు ఈ అప్పులు ఎక్కడం వల్ల ఈ అటు నుంచి వచ్చే వెహికల్స్, ఇటు నుంచి వచ్చే వెహికల్స్ రెండు కూడా ఒకటే జంక్షన్లో క్రాస్ అవుతాయి. కాబట్టి చాలా డేంజరస్ స్పాట్ ఇది. దీన్ని ఎట్లా అలైన్మెంట్ మార్చాలి, తర్వాత ఇప్పటి నుంచి మళ్ళీ యాక్సిడెంట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఈరోజు ఇక్కడ వెరిఫై చేసినాము.